ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. క్రొత్తగా చూస్తున్న వారు పాస్టర్ టి రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్ గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి. మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన నూతన వాగ్దానాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి శ్రేష్టమైన వాగ్దానం. మరి నిన్నటి దినాన మనం గుడ్ ఫ్రైడే ప్రభు సన్నిధిలో జరుపుకొని ఉంటున్నాం. మరి మనందరికీ తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడు మరి నూతనమైన ప్రత్యక్షతల ద్వారా దేవుడు మనల్ని అనుదినం బలపరుస్తూ ఉన్నాడు. మరి గుడ్ ఫ్రైడే సందర్భంగా మనం ధ్యానించి ఉంటున్నాం సిలువలో ప్రభు పలికిన 7 మాటలను. ప్రభు లిటరల్లీ ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు సిలువ వేయబడినటువంటి ఆ దినము శుక్రవారం. మరి సాయంత్రకాలంలో ఆయనను ఆ యొక్క సిలువ మీద నుండి ద్రించి మరి ప్రభువుని క్రొత్త బట్టతో చుట్టి మరి ఆయా కార్యక్రమాలు జరిగించి ప్రభువుని ఒక క్రొత్త సమాధిలో మరి ఉంచి ఉన్నారు. ఆ సమాధిని రాయి చేత కప్పివేసి ఆ యొక్క రాతిని కూడా ముద్రించి ఎవరు దానిని ముట్టకుండుటకు వీలు లేకుండానట్లుగా వారు సమాధిని భద్రం చేశారని మనం చదువుకొని ఉన్నాం. అయితే మరి ఆ సెకండ్ డే ఆ యొక్క శనివారం దినం అంతయు కూడా ప్రభు సమాధిలో ఉన్నాడు అని మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. అయితే ఆయన సమాధిలో మృతుడై లేడు, కానీ ఆయన అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించి ఉన్నాడు. అయితే ఆ సిలువలో ఆ యొక్క సమాధిలోనికి ప్రభు వెళ్ళటానికి ముందు ఆయన ఒక మాట అంటున్నాడు. అదే 6వ మాటగా మనం చదువుకుంటూ ఉంటాం. ఈ దినం ప్రభు ఇచ్చిన వాగ్దానం కూడా అదే. ఎందుకు అంటే ఆ యొక్క వాగ్దానం ఏంటి అంటే మరి ప్రభు ఆ చేదైన చిరకను ఆయన పుచ్చుకొని, అంటే లేఖనం నెరవేరినట్లుగా ఆయన దప్పిగొన్నానంటాడు. ఆ తర్వాత వాళ్ళ చిరకనిస్తారు. ఆ చిరకని పుచ్చుకొని ప్రభు అంటాడు ఏమని అంటే సమాప్తమైనది. హల్లెలూయా. అంటే లేఖనాల్లో రాయబడిన ప్రతి ప్రవచనం పరిశుద్ధాత్మదేవుడు మరి ముందుగా ప్రవక్తలను నిలబెట్టి రచింపజేసిన లేదా ప్రవచింపజేసినటువంటి ప్రతి వాగ్దానమును కూడా యేసుక్రీస్తు ప్రభు, అంటే ప్రతి ప్రాఫెసీని, ఆ ప్రవచనాన్ని ప్రభు తన జీవితంలో అక్షరాల నెరవేర్చి అన్ని కార్యములు చేసి ఈ యొక్క భూమి మీదకి తండ్రి అయిన దేవుడు ఆయనని ఎందుకు పంపించాడో, ప్రభు చేయవలసిన ప్రతి కార్యాన్ని భూమి మీద ఆయన కంప్లీట్ చేసుకొని ఆయన అన్ని ప్రవచనములను నెరవేర్చి ఆయన అప్పుడు అంటున్నాడు సమాప్తమైనది అని. హల్లెలూయా. మరి మనము కూడా ప్రభు పలికినటువంటి మాటలో నుండి ఎంతో సత్యాన్ని, లోతైనటువంటి మర్మాన్ని గ్రహించవలసిన వారమే ఉంటున్నాం. సమాప్తమైనది. లోకంలో ప్రభు చేయవలసిన ప్రతి పని ఆయన జరిగించున్నాడు. అప్పుడు అంటున్నాడు తలను వంచి తన ఆత్మను అప్పగించుకున్నాడని. కాబట్టి మనము కూడా దేవుడు చేయుటకు మన చేతికి అప్పగించినటువంటి ప్రతి పనిని, బాధ్యతను, భారమును మరి నిశ్చయంగా ఈ లోకంలో మనం నెరవేర్చే మన ఆత్మలను తండ్రికి అప్పగించుకోవాలి తప్ప మరి మధ్యలోనే కష్టం బట్టి, సమస్యలను బట్టి, పోరాటములను బట్టి ఆ పనులను అసంపూర్ణంగా చేసి వదిలిపోయే వారిగా ఉండొద్దు. కొంతమంది సమస్యను బట్టి ఆత్మహత్యకు ప్రేరేపించబడే వారు ఉంటారు. కొంతమంది చనిపోతూ ఉన్నారు. ఆ రీతిగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా ప్రభువుని నమ్మినటువంటి వారముగా ఉన్న మనము ఎంత మాత్రం బలహీన పడొద్దు. కానీ నాగటి మీద చేయి వేసిన వారు వెనక తట్టు చూడొద్దు అని లేఖనాలు సెలవిస్తున్నట్లుగా మనం కూడా ఈ రక్షించబడినటువంటి విశ్వాసయాత్ర, మనం అనుకుంటే రక్షించబడలేదు, ప్రభు మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు కనుకనే మనం ఈరోజు ఈ రక్షణను అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి అది మన మనసులో స్థిరంగా నమ్మి ఆ మాటను ధ్యానిస్తూ దేవుడు మనకు అనుగ్రహించిన విలువైన జీవితాన్ని ప్రభు కొరకు సంపూర్ణంగా జీవించే వారిగా, ఆయన మనకు అప్పగించిన ప్రతి బాధ్యతను కూడా సంపూర్ణంగా ప్రభు వలె మరి ముగించుకునే వారిగా మనం ఉండుటకు సిద్ధపడాలి. అది ఉదయకాలం ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చనిపోయి ఆ యొక్క సమాధిలో పెట్టబడిన అనంతరం కూడా ప్రభు పాతాళ లోకంలో, మృతుల లోకంలో, సమాధిలో ఆయన మౌనముగా లేడు, కానీ ఆయన తన పరిచర్యను అక్కడను జరిగించినాడు అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆయన చెరను చెరగా కొనిపోయేను అని ఎఫెసీలకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. ఆయన ముందుగా చనిపోయినటువంటి భక్తులందరి వద్దకు వెళ్ళి మరి మీరు కనిపెట్టుకునే రక్షకుడు నేనే అని ఆయన సెలవిచ్చి మరి రక్షణ కార్యం అక్కడ సైతం జరిగించాడు అన్నట్టుగా మనం దాన్ని గ్రహించవచ్చు. హల్లెలూయా. కాబట్టి ప్రభు ఎక్కడున్నా ఆయన తన పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాడు. అన్నిటినీ సంపూర్ణం చేసి
మన అందరినీ కూడా ఒక రాజ్యముగా, మహిమ కలిగిన సంఘంగా తండ్రి చేతికి అప్పగించాడు. అట్లానే ఈ రోజు వరకు మరి ప్రభువుని వెంబడిస్తున్న నీవు కూడా ఈ మాటని జ్ఞాపకం ఉంచుకో. నువ్వు నీకు నియమించబడిన ప్రతి పనిని, బాధ్యతను, అది భౌతిక విషయమైన, ఆత్మీయ విషయమైన, అన్ని విషయాల్లో నువ్వు నమ్మకమైనటువంటి దాసునిగా, నమ్మకమైనటువంటి సాక్షిగా జీవించాలనే ప్రభు నిన్ను కోరుతూ ఉన్నాడు. ఈ సిలువ ధ్యాన దినములలో మరి ఈ శనివారం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు కోసం నమ్మకమైన సాక్షిగా నిలబడమని. హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దానాన్ని అందరం కూడా స్వతంత్రించుకుందాం. ప్రభు కార్యములు చేసి ముగించి విశ్రాంతిలోనికి వెళ్ళినట్లు మనమును అద్భుతంగా తన కొరకు ఇది మొదలుకొని కార్యములన్నీ చేసి ముగించేవారిగా ఉండుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సన్నిధి, శక్తి, పరిశుద్ధాత్మ మరి సన్నిధి మనకి నిత్యం తోడుగా ఉండును గాక. ధైర్యం తెచ్చుకుందాం. ప్రభు పనిలో మనం ముందుకు కొనసాగుతుండగా మన అక్కర్ల అవసరతలన్నీ ప్రభువే తీర్చబోతున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు దేవుని స్తుతిస్తారా? దేవునికి స్తోత్రం. కాబట్టి మరి ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రములు. శ్రేష్టమైన రీతిలో ప్రభు ఉదయకాలం వాగ్దానం అనుగ్రహించి మాతో మాట్లాడుచున్నందుకు నీకు వందనాలు. అవును ప్రభువా, నీవా చిరకను పుచ్చుకొని అయ్యా సమాప్తమైనదని చెప్పి తల వంచి నీ ఆత్మను అప్పగించుకున్నావని మాతో మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నావు. చేయుటకు నాయన నీ కొరకు సిద్ధపరచబడినటువంటి ప్రతి పనిని, పరిచర్యను ఆ యొక్క ప్రభువా మరి తండ్రి కల్వరి బలియాగమును అయ్యా బాధ అయినా, హింసగా అది ఉన్నా, కష్టమే అయినా ప్రభా మా కొరకు నాయన నువ్వు చేసి ముగించావు. ఆ చేదైన పాత్రను ప్రభా నువ్వు త్రాగుటకు నాయన నీ తండ్రికి నువ్వు లోబడ్డావు, సిద్ధపడ్డావు. మమ్మల్ని అందరినీ ప్రేమించి నువ్వు సమస్తమును ప్రభా చేసి ముగించి సమాప్తమైనదని చెప్పి నీ తల వంచుకొని ప్రభా నీ ఆత్మను అప్పగించావు. సమాధిలోనికి వెళ్ళావు, నీ పరిచర్యను కొనసాగించావు. అవునయ్యా, నిన్ను వెంబడిస్తున్న వారం నీ బిడ్డలుగా ఉన్న మేమును మా చేతికి నీవు అప్పగించిన ప్రతి పరిచర్యలో, బాధ్యతలో ప్రభా పనులలో నమ్మకంగా ఉండుటకు ఇక నువ్వు నీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి. వివాహ జీవితం ప్రభా కొనసాగించడానికి వారికి శక్తిని, ఆత్మీయ జీవితం కొనసాగించడానికి నీ బిడ్డలకు శక్తిని, అయ్యా తండ్రి చదువుకుంటున్న బిడ్డలకి శక్తిని ఇవ్వండి. అయ్యా నీ సువార్త ప్రకటిస్తున్న వారికి నీ బలమైన ఆత్మ సహాయమును, శక్తిని దయచే. మా మీద నీవిచ్చిన ఏ బాధ్యత ప్రభా మేము తండ్రి అసంపూర్ణంగా వదిలిపెట్టొద్దు, కానీ అన్నిటినీ ప్రభా సమాప్తము చేసి, అన్నిటినీ ఫుల్ ప్లెజ్డ్గా ప్రభా మేము కంప్లీట్ చేసి నీ రాజ్య వారసులుగా ప్రభా నీ విశ్రాంతిలో ప్రవేశించడానికి సహాయము దయచే. నీ బిడ్డలు ఎవరెవరు ఇంకా రక్షణ పొందని వారు ఉంటున్నారో నీ ప్రేమను గురించి దినాల్లో వింటుండగా, నీ బలియాగమును గురించి వింటుండగా నీ తట్టు ప్రభా వారిని ఆకర్షించండి. నీ రక్షణ కార్యం వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తూ ఈ దినం సమస్యలు, బలహీనతలను బిడ్డలందరికీ విడుదల కలుగునుగాక. అన్నిటి మీద తండ్రి విజయాన్ని దయచే, మేలుని, క్షేమాన్ని వారి జీవితంలో అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రభా బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ దీవించండి. ఈ శ్రేష్టమైన వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం. మరొకసారి వాగ్దానాన్ని వినండి, లైక్ చేయండి, అనేకులకి మీకు తెలిసిన మీ ప్రియులు, బంధువులు అందరికీ కూడా షేర్ చేయండి. మరి రేపటి దినం ఈస్టర్, మరి ఉదయకాలం మందిరంలో ఆరాధన జరగబోతూ ఉంది కనుక చూస్తున్న వారు ఖచ్చితంగా ఉదయకాలం జరగబోతున్న ఆరాధనలో మీరును పాల్గొనండి. మరి యూట్యూబ్లో ఆ యొక్క పోస్ట్లో వివరాలన్నీ మీకు తెలియపరచబడతాయి కనుక క్రొత్త ప్రజలను కూడా మీరు తెలియపరిచి ఈస్టర్ సందర్భంగా వారిని ఆహ్వానించండి, ప్రభు యొక్క సువార్తను ప్రకటించండి. ఈ ఉదయకాలం దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.